టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ మనుషులు వాటికి బానిసలుగా మారిపోతున్నారని ఈ మధ్య ఒక మాట వినిపిస్తోంది. మనుషులందరూ ఇప్పుడు ప్రభావితమైతున్నవి స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, ఐప్యాడ్స్, మొబైల్ గేమ్స్ వీటికి. వీటి వల్ల మీ సమయం వృధా అవుతుంది కాబట్టి టెక్నాలజీని నిందిస్తున్నారా? అయితే ఒక్క నిజం ఆలోచించండి. టెక్నాలజీ మిమ్మల్ని పట్టుకుందా? మీరు టెక్నాలజీని పట్టుకున్నారా? ఒక జడ పదార్థం మనిషిని పట్టుకోలేదు కదా! టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న ఒక కత్తి లాంటిది. దాన్ని ప్రాణం పోయడానికి వాడొచ్చు, ప్రాణాలు తీయడానికి వాడొచ్చు. టెక్నాలజీని మీ మాట వినే బానిసగా మార్చుకోవాలి తప్ప, మీరు దానికి బానిస కావద్దు. టెక్నాలజీ వాడే ముందు ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఒక ప్రశ్న వేసుకోండి. మీరు ఫోన్ గానీ, గ్యాడ్జెట్ గానీ ముట్టుకునే ముందు సిన్సియర్‌గా ఇది నా చదువుకు గానీ, నా అభివృద్ధికి గానీ ఉపయోగపడుతుందా అని నిజాయితీగా ప్రశ్నించుకోండి. నెంబర్ 2, చదువుతో అనుసంధానించండి. ఆన్‌లైన్ క్లాసెస్‌కి లేదంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి మాత్రమే సాంకేతికతను వాడండి. నెంబర్ 3, స్వయం నియంత్రణ పాటించండి. మీరు చదువుకునే ముందు మీ ఫోన్‌ని కంప్లీట్‌గా మీ నుండి దూరంగా పెట్టి, రియల్ వరల్డ్‌లో ఫోకస్‌గా చదవడం అలవాటు చేసుకోండి. గుర్తుంచుకోండి, టెక్నాలజీ అనేది ఒక సాధనం మాత్రమే. దాన్ని మీ ఎదుగుదలకు, విద్యకు వారధిగా ఉపయోగించుకోండి. అంతేకాని మీ సమయాన్ని తినేసే వ్యసనంగా మార్చుకోకండి. ఏ ఇన్వెన్షన్ వల్లైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దేన్ని ఓన్ చేసుకోవాలనేది మీ సంకల్పం మాత్రమే.